జలాశయాల్లో పూడికతీత పనులను పగడ్బందీగా చేపట్టాలన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈపీసీ విధానంలో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జలాశయాల్లో ఉన్న ఇసుక, మట్టి, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయంతో రిజర్వాయర్ల నిర్వహణ పనులు చేపట్టాలన్నారు మంత్రి ఉత్తమ్. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నీటి నిల్వలు పెరిగేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా ఈ పూడికతీత తీయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆల్రెడీ ఇప్పటికే దీని మీద ఈ పూడికతీతకు సంబంధించిన దాని మీద ఆల్రెడీ మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసింది. అయితే దీని మీద నిన్న సెక్రటరియట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న సెక్రటరియట్లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ పూడికతీతకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులో ఈ పూడికతీతకు సంబంధించి దాని మీద పలు కీలకమైనటువంటి సూచనలతో పాటు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే ఇందులో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు నిన్న నిర్వహించినటువంటి ఈ మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తీసుకున్నారు. అయితే వీలైనంత తొందరలో ఈ అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒకేసారి పనులు స్టార్ట్ చేసి వీలైనంత తొందరలో ఈ పూడికతీత తీయాలని చెప్పేసి నిన్న నిర్వహించినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందులో వాస్తవానికి ఈ మామూలుగా కాంట్రాక్టు టెండర్ల ద్వారా వీటిని పూడికతీతకు సంబంధించి టెండర్లను పిలవాలి, ఆన్లైన్ ద్వారా టెండర్లను పిలవాలి అని చెప్పేసి కూడా నిన్న ఆల్రెడీ ఇంతకుముందే దీని మీద ప్రకటించారు. కాబట్టి నిన్న సమావేశంలో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లను ఆహ్వానించి గ్లోబల్ టెండర్లను పిలిచి ఈ పూడికతీతకు సంబంధించినటువంటి పనులు వాళ్లకు అప్పగించాలి. అయితే అట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అయితేనే నాణ్యమైనటువంటి పూడికతీత తీసే అవకాశం ఉంటుంది. అందులో ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, కొంత అనుమానాలు కూడా తావుండకుండా ఉంటుంది అని చెప్పేసి నిన్నటి సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి వీళ్ళని తొందరలోనే ఈ గ్లోబల్ టెండర్లను కూడా పిలవనుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా అధికారులను చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిన్న ఈ మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే వాస్తవానికి ఇందులో ఈ పూడికతీత వల్ల ప్రాజెక్టుల నుంచి ప్రధానంగా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమంటే మనకు ఈ ఇసుక మట్టి సపరేట్గా అవుతుంది. ఇసుక మట్టి సపరేట్గా అయితే ఈ వచ్చే ఇసుక ద్వారా అంటే ప్రభుత్వం మీద అప్పుడు అన్ని ప్రాజెక్టులు ఈ పూడికతీత తీయాలంటే భారీ స్థాయిలో భారం పడే అవకాశం ఉంటుంది, ఖర్చు కూడా పెద్ద మొత్తంలో అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మీద భారం పడకుండా ఏదైతే ఈ గ్లోబల్ టెండర్లు ఇస్తామో ఈ టెండర్ల ద్వారా ఇసుకను మట్టిని సపరేట్గా చేస్తే ఆ ఇసుకను ఏదైతే ఇసుక వస్తుందో ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి మినిమం ప్రైస్ ఏదైతే ఉంటుందో ఇసుక ద్వారా ఆ మినిమం ప్రైజ్ను ప్రభుత్వానికి చెల్లించి మిగతాదంతా కూడా ఆ టెండర్లు ఎవరైతే ఉంటారో ఆ టెండర్లు అమ్ముకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక మట్టికి సంబంధించి కూడా ఈ మట్టి వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత అవసరమైతే రైతులకు ఈ మట్టిని కూడా సప్లై చేయాలి. వాళ్ళ పంట పొలాల్లో వేసుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశాన్ని కూడా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీని మీద కసరత్తు కొనసాగుతుంది. ఒకవైపు అధికారుల ఒపీనియన్స్, తర్వాత ఇంజనీర్ల ఒపీనియన్స్, ఇట్లా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నిపుణుల ఒపీనియన్స్ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మంత్రివర్గ ఉపసంఘం కూడా దీని మీద మరోసారి నిర్ణయం తీసుకుని ఫైనల్గా ఏం చేస్తారు అనే దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిన్న జరిగినటువంటి సమావేశంలో వీళ్ళంత తొందరలోనే ఈ పూడికతీతను తీయాలి, ఆ ఇసుకను ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలి. వీళ్ళ అన్ని ప్రాజెక్టులు కూడా ఒకేసారి ఈ ఒక 2 ప్రాజెక్టులు తీసి మళ్ళీ దాన్ని ఆలస్యంగా చేసి మిగతా ప్రాజెక్టులు తీస్తాము, ఆ తర్వాత మరో ప్రాజెక్టుకి ఇట్లా కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జలాశయాలలో కూడా ఒకేసారి ఈ పూడికతీతను తీయాలి. అది కూడా వీలైనంత తొందరలో తీయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకున్నది. అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంటుంది. ఈ పూడికతీత వల్ల ఈ ప్రాజెక్టులలో నీళ్లు కూడా ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఎక్కువగా స్టోరేజ్ కనుక ఉంటే దానివల్ల పంట పొలాలు కూడా ఎక్కువగా ఇప్పుడున్నటువంటి దానికంటే అధికంగా ఈ పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా 2-3 రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటుంది. తర్వాత చెరువుల్లో పేరుకుపోయినటువంటి ప్రాజెక్టులు
పెరిగిపోయినటువంటి ఈ పూడిక తీతని తీసినట్లు ఉంటుంది. తర్వాత అందులో నీళ్ళ స్టోరేజ్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత పంట పొలాలకు ఈ మట్టిని ఇస్తే అందులో ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే దీనికి గ్లోబల్ స్థాయిలో గ్లోబల్ టెండర్లను పిలిచి, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లను పిలిచి పనులున్న ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూడిక తీతకు సంబంధించిన పనులు వీలైనంత తొందరలో ప్రారంభించే విధంగా 2 కమిటీలను కూడా నిన్న ఏదైతే ఈ సబ్ కమిటీ ఉందో ఈ సబ్ కమిటీలో 2 కమిటీలను కూడా వేసి వీళ్ళ తొందరలో ఈ పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. స్పందన. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.